వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 14వ అధ్యాయము. ఓం నారాయణ ఆది నారాయణ. సాధు దూషణ. కోటి తీర్థం దగ్గర పెన్నా నదిలో పెద్ద దూలమంత మొద్దు ప్రవాహంలో వచ్చింది. చాలామంది దానిని బండి మీద తోలుకు రావాలని చూచారు. అది చాలా బరువుగా ఉన్నందున తిరిగి వెళ్ళిపోయారు. ఆ రాత్రి శ్రీ స్వామివారు ఒక్కరే దాన్ని భుజాన మోసుకు వచ్చి తమ గుండంలో వేశారు. తెల్లవారి దాన్న రైతులు చూచి, ఓ పిచ్చి వెంకయ్య, బంగారం లాంటి దూలాన్ని ఇట్లా తగలబెడుతున్నావే, నీకోసమేనా మేము దాన్నక్కడుంచింది అని తూలనాడారు. వారిలో ఒక దుండగుడు, నీవీ పిచ్చి పనులు చేయకు అని చెంపన ఒక దెబ్బ కూడా కొట్టాడట. ఆ దుండగుడు ఇంటికి వెళ్ళేసరికి అతని ఇల్లు తగలబడుతుంది. చుట్టుప్రక్కల వాళ్ళంతా తమను రక్షించమని స్వామివారిని ప్రార్థించారు. పాపం ఉన్నంత వరకు పోతుంది, మిగిలినది నిలబడుతుంది అని సెలవిచ్చారు. అట్లాగే ఆ కొట్టినవాని ఇంటి వరకు కాలిపోయింది. మిగిలిన ఇల్లు చెక్కు చెదరలేదు. తెల్లవారి అతడు స్వామివారి కాళ్లపై పడ్డాడు. ఒకరోజు స్వామివారు ముదిగేడులో ఒకరింటికి వెళ్ళి అమ్మా అని పిలిచారు. ఆ గృహిణి దొడ్లో పనిచేసుకుంటూ ఎవరది అని పెద్దగా అరిచింది. శ్రీ స్వామివారు, నేనమ్మా పిచ్చోణ్ణి అన్నారు. ఆమెకు సరిగా వినపడక మరలా ఎవరది అని అరిచింది. స్వామివారు తలగీరుకుంటూ పిచ్చోణ్ణమ్మా అన్నారు. ఆమె అయితేనేం అన్నది. స్వామివారు, అంత ముద్ద పెడతావని అన్నారు. ఆ గృహిణి లేదంటూనే ఒక సంగటి ముద్ద స్వామివారి తువాలులో వేసింది. శ్రీ స్వామివారు, నాలిక్కడ్డం ఏమైనా అంత వెయ్యమ్మా అన్నారు. అంటే పచ్చడి కానీ కూర కానీ వేయమని భావం. లేదని కసురుకుంటూనే ఆమె అంత పచ్చడి వేసింది. అంత ధార వేయమ్మా అన్నారు స్వామివారు. అంటే నెయ్యి వేయమని. ఆమె లేదంటే లేదని చాలా పరుషంగా మాట్లాడింది. ఉట్టిపైన దుత్తలో ఉంది వెయ్యమ్మా అన్నారు స్వామివారు. ఆమె కసిరి కొట్టింది. వెంటనే ఆ ఉట్టి తెగి కింద పడి నెయ్యంతా నేలపాలైంది. స్వామివారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇందుకే కాబోలు సాయినాథుడు భిక్ష ఇవ్వకున్నా బిచ్చగాళ్లను తూలనాడవద్దని సెలవిచ్చారు. అలాగే పెద్దవాళ్ళు కాలు జారినా పర్వాలేదు, నోరు జారితే ప్రమాదం అన్నారు. దీన్నే స్వామివారు నోరు విప్పకూడదయ్యా అని చెప్పారు. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 14వ అధ్యాయము సంపూర్ణం.